హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే పెడుతున్నాను. రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లులలో మార్పులు అయితే చేయాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది మండలిలో. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో గతంలో అప్లోడ్ చేశాం. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, అంటే ఈ లీస్ట్ 1 వాళ్ళు లీస్ట్ 2లో, అలాగే లీస్ట్ 2 వాళ్ళు లీస్ట్ 1లో, లేదంటే లీస్ట్ 1 లీస్ట్ 2 వాళ్ళు లీస్ట్ 3లో ఉండి ఇల్లు కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఉపశమనం అయితే కల్పించింది. ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే L3లో ఉండి L1లో L2లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి గతంలో ఏదైతే గివెన్స్ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకున్నారో, ఈ గివెన్స్ ద్వారా అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు కొంతమందికి అయితే మారలేదు. కొంతమందికి రేర్గా అది ఎండి అప్రూవల్ ద్వారా కొంతమందికి అయితే మార్పులు అయితే జరిగినాయి, మిగతా వారికి అయితే మార్పులు అయితే జరిగాయి. ఇప్పుడు వీళ్ళందరికీ కలెక్టర్ ద్వారానే మార్పులు అయితే చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అప్లికేషన్ అయితే పెట్టుకుంటారో, అంటే లీస్ట్ 3 నుంచి లీస్ట్ 1కు రావాలి అని చెప్పి ఎవరైతే పెట్టుకుంటారో వీళ్ళకు డైరెక్ట్ కలెక్టర్ ద్వారానే లాగిన్ ద్వారా డైరెక్ట్ వీళ్ళకు అప్లికేషన్ స్టాటస్ అనేది L3 నుంచి L1కి అయితే చేంజ్ అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి L1, L2, L3కి సంబంధించి యాప్లో మార్పులు అయితే చేయబోతున్నాయి. డైరెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇది L1 ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్స్ ఆరాధన అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బెనిఫిషియరీ ఫాలో ఉంది కదా, లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3 నుంచి మనం ఏదైతే కేటగిరీ రావాలనుకుంటామో ఆ కేటగిరీకి సంబంధించి ఫస్ట్ మనము అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది ఎంపీడీఓకి వెళ్తుంది, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపెడుతుంది. అది అప్రూవల్ అయిపోయిన తర్వాత కలెక్టర్కి వెళ్తుంది. కలెక్టర్ వన్స్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ చేస్తారు. డైరెక్ట్గా మీకు లిస్ట్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ 3 వీలర్ 4 వీలర్ ఉన్న వాళ్ళు కూడా, అంటే ట్రాక్టర్లు, కార్లు అవి ఉన్న వాళ్ళందరూ L3లో పెట్టారు కదా, వీళ్ళందరూ చాలామంది రెంట్కుంటున్నారు, ప్లస్ ట్యాక్స్ పేయడం అనుకో, ఇలాంటి వాళ్ళందరినీ L1లో L2లోకి మార్చడానికి అయితే ఈ అవకాశం అయితే తీసుకొచ్చారు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మన డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి కంటిన్యూగా మన ఛానల్లో అప్డేట్స్ అనేది ఇస్తుంటాను. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మన ఛానల్ ద్వారా చెప్పబడుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.